ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీగా తిరుగుమని ఆడోళ్ళకు ఎక్కడ లేని తలకాయ నొప్పి తెచ్చిన పథకం. మరి ఇటు అటుగా ఇది షురూ చేసినప్పుడు బాగానే పంచాదులైనాయి. జుట్లు విక్కుర్రు, నెత్తులు వలగొట్టుకుర్రు, ఇంకా అధ్వానంగా శంపల పొడత కూడా కొట్టుకుర్రు పబ్లిక్ సీట్ల గురించి. ఈ నడుమేమో కానీ అప్పట్లో చిన్నగా ఆలేవమ్మ కొట్లాటలు పంచాదులు బస్సులల్లా. నేను ఇంకా అంత సాఫీగా సాగుతుంది, అలవాటు పడ్డారు పబ్లిక్ కూడా ఫ్రీ బస్సులకు అనుకున్నా. కానీ ఇంకా ఆడాడ గిట్ల మోపైతేనే ఉన్నాయి కొట్లాటలు. అరే ఎట్లా పూసుకోవాలి ఎట్లా పూసుకొని నీకేం చేసేది, ఎట్లా పూసుకుంటే నీకేం చేసేది, ఎక్కడ కిటికీలకే అవుతుంది అనుకున్నావు కానీ నీకు ఎట్లా పూసుకుంటే నీకేం చేసేది. చూస్తాందుకే ముసలోళ్ళు కానీ సీట్ల కోసం వయసు పోరగాన్లు కొట్లాడినట్టే కొట్ల వాడబట్టే అమ్మ. హాగో ఆ ఆడామి చెప్పు పట్టుకొని ఏడ్చుకుంటూ కొట్లాడబట్టే. ఆ పెద్ద మనిషే సీటు కోసమో ఏదో మాట జారినట్ట గంతే. ఇక కయ్యి మండలేసిన అంత కాకులోలే కొట్లాటకు. ఫ్రీ టికెట్ తీసుకొని మీరు కూర్చుంటారు, టికెట్ కొన్న మాకు సీట్ లేదా అని అడిగిన పాపానికి గింత పెద్ద పంచాది పెట్టుకుర్రు ఆయనతోని. పైసలు పెట్టి టికెట్ కొన్నా కూడా సీట్ ఇస్తలే అని కోపంతో ఏమన్నాడో కానీ గింత రచ్చకెక్కిర్రు. ఆర్మూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులు అయింది ఈ పంచాది. ఏందో ఏమో అబ్బబ్బబ్బబ్బా, ఈ ఫ్రీ బస్ పాడైపోను, దీనివల్ల ఆడోళ్ళకి విలువ లేకుండా అవుతుంది, మా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అవుతుంది అని సాపిస్తురు సర్కార్ను పబ్లిక్ అంతా. ఎన్ని రోజులు చావాలనో ఏం పాడో ఈ గోసలు పాడై. ఎవడు పెట్టుమన్నాడు, ఎందుకు పెట్టిరో కానీ లేని తలకాయ నొప్పి లెక్క అయింది ఈ ఫ్రీ బస్ రాను రాను.